జాబ్ ఫేర్ 2016 పేరుతో మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ కూడా దాదాపుగా 30,000 మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారని చెప్తున్నారు. అయితే ఈరోజు సంఖ్య దాదాపు 50,000 వరకు చేరే అవకాశం ఉంది. చాలామంది విద్యార్థులు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ, అందుకే వచ్చాము. నేను కంచురిపల్లి నుంచి, మేమంతా విజ్ఞాన్ విమెన్స్ కాలేజ్. అంటే చాలా వచ్చినాయి కదా, ఏవైనా ట్రై చేస్తే రావచ్చని వచ్చాము. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఇక్కడ జాబ్స్ అంటే మీ ఎడ్యుకేషన్ సంబంధించి, క్వాలిఫికేషన్ సంబంధించిన జాబ్స్ ఎంతవరకు ఉన్నాయి? చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను వేపగుంట నుంచి వచ్చాను. మేము అందరం విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్స్. ఇక్కడైతే చాలామంది ఒక దగ్గర చాలామంది వచ్చారు జాబ్స్ కోసం. ఇంకా చూస్తున్నాం ఒక్కొక్కటి మాకు క్వాలిఫికేషన్ బట్టి చాలా ఉన్న ఆపర్చునిటీస్ అయితే మేము సెలెక్ట్ అయ్యి వాళ్ళని కోరుకుంటున్నాం. అంటే చాలా ఎక్కువ మంది వచ్చారు కదా, ఆపర్చునిటీస్ కూడా అంతే మంది రిక్రూట్మెంట్ చేసుకుంటే మంచిది. ఊరికినే పెట్టేసి కొంచెం మంది రిక్రూట్ చేసుకుంటే చాలామంది ఫీల్ అవుతారు. చాలా దూరం నుంచి వచ్చినది కూడా ఉంటారు కదా. సో ఎంత జాబ్ ఫేర్ ఏదైనా చేసినా అంతమంది రిక్రూట్మెంట్ చేసుకుంటేనే కదా యూజ్ ఉంటుంది ఈ జాబ్ ఫేర్ పెట్టి. బీటెక్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి అండ్ ఎంబీఏ వాళ్ళకి కాస్త తక్కువగా ఉన్నాయి. ఎంబీఏ కూడా కాస్త ఎక్కువగా ఉంటే బెస్ట్ కదా నెక్స్ట్ నుంచి అనేసి. ఫ్రెషర్స్ మేము సో ఎలా ఉంటుంది అనేసి ట్రై చేద్దామని వచ్చాము. మనం చూసుకుంటే కనుక మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు ఇక్కడ చేరుకుని ఈ జాబ్ ఫేర్లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే కేవలం బీటెక్ వాళ్ళకి ఐటీ కంపెనీలకే కాకుండా మిగిలిన ఉద్యోగాలు కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరోవైపు ఎంబీఏకి సంబంధించి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఏదైతే వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఉద్యోగాలు లేకపోయినా కూడా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే దానికి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏవైనా ఉంటే కనుక మేము ఫ్యూచర్లో ఖచ్చితంగా తీసుకుంటామని కూడా వీరు హామీ ఇస్తున్న నేపథ్యంలో భారీగానే ఇప్పటికైతే జాబ్ ఫేర్లో విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈరోజు రేపు 2 రోజుల పాటు ముందస్తుగానే వీరు చాలా వరకు దాదాపు 30,000 వరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఒకవేళ రిజిస్టర్ చేసుకుని వాళ్ళు కూడా అనుమతించాలంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కాసేపటి క్రితమే చెప్పడంతో వారిని కూడా అనుమతిస్తున్నారు. ప్రస్తుతం భారీగానే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులంతా కూడా గ్యాదర్ అయ్యారు. ఫ్రెషర్స్ కూడా ఏ విధంగా ఉంటుంది, తమకు ఒక ఇంత ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇటువంటి జాబ్ ఫేర్స్లో పాల్గొనడం అన్న ఉద్దేశంతో కూడా చాలా మంది వరకు ఇక్కడ పాల్గొంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. శ్రీనివాస్తో కలిసి Action 19 కోసం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి.